గొర్రెల మంద మీద తోడేళ్ళు పడ్డట్టు మా గూడ మీద పడి పంటలు తగలబెట్టారు, ఇల్లు తోలగొట్టారయ్యా. కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా. నీకొచ్చిన కోపం మనుష్యుల మీదే కాదు, ఇంకా చాలా వాటి మీద. 25 నువ్వు భరించిన పరిస్థితుల మీద. జీవితంలో అందరికీ ఏదో కావాలి, డబ్బు, పరపతి, స్థాయి, సుఖం, ఇంకేదో. కానీ నాకు To live greatly, you have to risk greatly. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. వరి పైరులో ఒక గింజను నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఎంతసేపు తీసుకుంటాడు, చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి తీసుకుంటాడు, ఏమివ్వడు. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకటి కాదలుచుకుని నేను ఇస్తాను. మనుషుల కష్టాలని, వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్కన నిలబడటం తెలుసు. పవన్ కళ్యాణ్ కు ఏపీ ప్రజలు డబుల్ షాక్ ఇచ్చారు. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ ఓడారు. 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. ఎవడెవరో చిరుజీవలేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు. నేను 2 స్థానాల్లో ఓడిపోయినప్పటికీ, నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీ, నేను ఏ మాట అయితే ఇచ్చాను అక్కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం, ప్రజా సమస్యల మీద పోరాడటం, దానికి అండగా ఉంటాం. అప్పటిదాకా అతని ఎత్తు బరువు మాత్రమే తెలుసు. ఆ రోజు మొట్టమొదటిసారిగా అతని లోతు చూశాను. మనకి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని తీసుకొస్తాను నేను. ఎవరైనా ఇన్ని కోట్ల మంది వాళ్ళ భవిష్యత్తుని మన చేతులు ఎందుకు పెట్టాలి, నేనేం ప్రూవ్ చేయాలి, నేను ఆలోచిస్తాను. అది వ్యూహం నాకు వదలండి, నన్ను నమ్మండి. అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి. కానీ ఒక్కడికి కోపం వస్తే చాలు, నువ్వైపోతావు. నేను ఎంపీటీసీగా నామినేషన్ వేస్తే బెదిరిస్తున్నారు, బాధిస్తున్నారు. కన్నీళ్ళెట్టిన ప్రతిసారి ఓ దేవుడు వస్తాడు. వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తు పెట్టుకో, అర్థాత్మానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ కాదు. That's become a bit of a game changer. Pawan Kalyan's party. సర్వే